నమస్కారం. ఈ వార్తా న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి ఆలయానికి జాతీయ స్థాయి గుర్తింపు, ప్రసాదానికి భోగ్ సర్టిఫికెట్. సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఈ రూట్లో వెళ్తే పండగ తర్వాతే ఇంటికి. మళ్లీ డాన్స్ చూసిన అంబటి, భోగి వేడుకల్లో జోరుగా స్టెప్పులు. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అందరూ ఉత్సాహంగా భోగి వేడుకల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అమరావతి జేఏసీ, తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు, పవన్తో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పిల్లలు, పెద్దలు పోటీపడ్డారు. చంద్రబాబు, పవన్ ఇద్దరు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. మందడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు టీడీపీ, జనసేన కార్యకర్తలతో పాటు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నేతలిద్దరూ కలిసి భోగి మంటలు వెలిగించారు. అధికార వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను మంటల్లో వేసి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ప్రసాదానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని FSSAI నేషనల్ ఫుడ్ సేఫ్టీ CEO IPS కమల్ వర్ధన్ రావు వెల్లడించారు. దేశంలో 70కి పైగా దేవాలయాలు భోగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా తొలిసారిగా రాష్ట్రంలోని 2 దేవాలయాలకు ఈ గుర్తింపు లభించింది. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రసాదానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి భోగ్ జాతీయ స్థాయి గుర్తింపు పత్రం పొందింది. FSSAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమలవర్ధన్ రావు శనివారం ఆలయ ప్రసాదాల విభాగం అధికారి రామ్మోహన్ రావుకు భోగ్ సర్టిఫికెట్ను అందజేశారు. ఇప్పటి వరకు దేశంలోని 70కి పైగా దేవాలయాలు ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా రాష్ట్రంలో తొలిసారిగా 2 దేవాలయాలకు మాత్రమే ఈ గుర్తింపు లభించింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని వంటి ప్రముఖ ఆలయాలకు మాత్రమే ఇప్పటి వరకు ఈ గుర్తింపు రాగా తాజాగా తెలంగాణలో యాదాద్రి, వర్గల్, సరస్వతీమాత ఆలయాలకు ఈ గుర్తింపు లభించడం విశేషం. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక ఆడిట్ బృందం యాదాద్రి, వర్గల్ దేవాలయాల్లో శుచి, శుభ్రత అంశాలపై పరిశీలన చేసి ఈ గుర్తింపునకు రిఫర్ చేసింది. భోగ్ సర్టిఫికెట్ సాధనకు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం కృషి చేసిందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రోగ్రాం ప్రత్యేక నోడల్ అధికారినిగా అడిషనల్ ఫుడ్ కంట్రోల్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలోని బృందం యాదాద్రి, వర్గల్ క్షేత్రాల్లో అనుసరిస్తున్న నాణ్యతా ప్రమాణాల గురించి అవగాహన కల్పించారన్నారు. కేంద్ర బృందం జరిపిన తుది ఆడిట్ అనంతరం రాష్ట్రంలోని 2 దేవస్థానాలకు మొట్టమొదటిసారిగా భోగ్ గుర్తింపు లభించింది. ఈ సర్టిఫికెట్లు అందుకోవడం పట్ల ఆలయ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఉద్యోగ, ఉపాధి, విద్య కోసం వేర్వేరు ప్రాంతాల్లో నివసించే వారంతా సొంతూళ్లకు చేరుకోవడంతో గ్రామాలన్నీ కలకల్లాడుతున్నాయి. భోగి సందర్భంగా ఆదివారం ఉదయం ఎక్కడ చూసినా సాంప్రదాయక కార్యక్రమాలు కనిపించాయి. ఎక్కడ చూసినా భోగి మంటల కోలాహలం కనిపించింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సరదాగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణంలో వైఎస్ఆర్సీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గత ఏడాది మాదిరిగానే ఉత్సాహంగా కనిపించారు. భోగి సందర్భంగా పట్టణంలో ఆదివారం నిర్వహించిన భోగి వేడుకలో ఆయన డాన్స్ చేశారు. జోరుగా, హుషారుగా స్టెప్పులు వేసి ఆకర్షించారు. డప్పు చప్పులకు లయబద్ధంగా డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన వారంతా చప్పట్లతో రాంబాబును ఉత్సాహపరిచారు. గత ఏడాది సంక్రాంతి వేడుకల్లో అంబటి రాంబాబు సరదాగా చేసిన డాన్స్ చిన్నపాటి చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అంబటి డాన్స్ను పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో పేరడీగా తీసుకోవడం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం హాట్ చర్చగా దారితీసింది. అయితే గతాన్ని పక్కన పెట్టి ఈ ఏడాది కూడా జోరుగా డాన్స్ చేయడంపై అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి తాను సంబరాలు రాంబాబులేనని ఆయన అన్నారు. లేనిపోని రాద్ధాంతాలను తాను పట్టించుకోబోనని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. సినిమాల్లో కూడా చూపిస్తున్నారు కదా అని ప్రశ్నించగా సినిమాల్లో పెట్టుకునే స్థాయిలో నన్ను లేపుతుంటే నేనెందుకు కాదంటాను, నాకేం సమస్య లేదు, ఇంకో 2-3 పాటలకు డాన్స్ చేస్తానని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంచితే ఈ ఏడాది భోగి మంటల వేడుకల సాక్షిగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను చేపట్టాలని విపక్ష టీడీపీ, జనసేన పార్టీలు తమ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
తన కొడుకు రాజారెడ్డి పెళ్లి సందర్భంగా వైఎస్ షర్మిల తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పెళ్లికి ఆహ్వానించిన షర్మిల మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర కీలక నేతలను కూడా స్వయంగా కలిసి ఆహ్వానించారు. తాజాగా నందమూరి తారకరత్న భార్య అలేఖ్యను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. అలేఖ్యతో షర్మిల, ఆమె భర్త అనిల్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి మరికొద్ది రోజుల్లోని ప్రియా అట్లూరిని పెళ్లాడనున్న సంగతి అందరికీ తెలిసిందే. తన కుమారుడి వివాహ రిసెప్షన్కు రావాలని రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులను షర్మిల ఆహ్వానిస్తున్నారు. తన సోదరుడు ఏపీ సీఎం జగన్ను ముందుగా ఆహ్వానించిన షర్మిల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీష్ రావు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సహా అనేక మందిని ఆహ్వానించారు. అయితే వాళ్ళందరికీ షర్మిల ఒక్కరే వెళ్లి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చారు. కానీ నందమూరి ఫ్యామిలీకి చెందిన అలేఖ్యారెడ్డికి మాత్రం షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కలిసి ఇన్విటేషన్ అందించారు. అలేఖ్యతో కలిసి వాళ్ళిద్దరూ దిగిన ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో తమ కొడుకు వివాహ రిసెప్షన్కు ఆహ్వానించడానికి షర్మిల దంపతులు తారకరత్న భార్యను కలిశారనే భావన వ్యక్తమవుతోంది. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులను ఆహ్వానించడం కోసం షర్మిల ఒక్కరే వెళ్తున్నారు. కానీ రాజకీయ నేపథ్యం లేని కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారని ఆహ్వానించడానికి షర్మిలతో పాటు అనిల్ కూడా వెళ్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇటీవల షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే ఆమె మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె పక్కనే ఉన్న అనిల్కు కూడా ఖర్గే కండువా కప్పబోగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. దీన్ని బట్టి తనపై రాజకీయ ముద్ర లేకుండా ఉండాలని బ్రదర్ అనిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. గత ఏడాది నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభ సమయంలో గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తారకరత్న వివాహం చేసుకున్న అలేఖ్య వైఎస్ఆర్సీపీ కీలక నేత విజయసాయిరెడ్డి మరదల కుమార్తె. సామాజిక వర్గాలు వేరైనప్పటికీ అప్పటికే అలేఖ్యకు పెళ్లై విడాకులు తీసుకున్నప్పటికీ రాజకీయంగానూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారైనప్పటికీ తారకరత్న అలేఖ్య ప్రేమ వివాహానికి అవేవి అడ్డు రాలేదు. సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలతో రెచ్చిపోతున్నారు. తాజాగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని తమ నేరాలకు ఉపయోగించుకుంటున్నారు. ఆలయ ప్రారంభానికి సంబంధించిన వీఐపీ టికెట్లు గెలుచుకున్నారంటూ వాట్సాప్కు సందేశాలు పంపుతున్నారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు రోజుకు అవతారమెత్తి అమాయకులను మోసం చేస్తున్నారు. కొత్త తరహా పద్ధతుల్లో చీటింగ్ చేస్తున్నారు. ట్రెండ్కు తగ్గట్లుగా నడుచుకుంటూ అమాయకులను బుట్టలో వేసుకుని అందని కాడికి దోచుకుంటున్నారు.
ప్రస్తుతం దేశంలో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ట్రెండింగ్లో ఉంది. ఈ నెల 22న రామమందిరం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుండగా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ కేటగాళ్లు కొత్త మోసానికి తెరతీశారు. అయోధ్య రామ మందిరానికి వీఐపీ టికెట్ గెలుచుకున్నారంటూ వాట్సాప్కు ఏపీకే ఫైల్ పంపుతున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. అయోధ్య రామ మందిర్ ప్రారంభోత్సవం ఈవెంట్కు వీఐపీ టికెట్లు కావాలా? అయితే ఈ లింక్ క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఈ ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేసుకోండి అని మీకు వాట్సాప్లో మెసేజ్ వచ్చిందా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి మెసేజ్లోని లింక్స్ క్లిక్ చేసినా, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసినా ఇక అంతే, మీ డేటాను సైబర్ నేరగాళ్లు దోచుకుంటారు. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలన్నీ తస్కరించి మోసాలకు తెగబడుతున్నారు. అన్ని స్క్రీన్ షాట్లు షేర్ చేశారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఏమాత్రం అలసత్వం వహించినా ఖాతా ఖాళీ అవడం ఖాయమని, ఏదైనా అనుమానం ఉంటే పోలీసులను సంప్రదించాలని సజ్జనార్ ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి ఇంటి నుంచే పాలన సాగిస్తున్నారు. అయితే పాలనా భవనం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నిజాం కాలంలో 1900 సంవత్సరంలో నిర్మించిన ఇంద్రభవనం లాంటి పైగా ప్యాలెస్ను సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చి అక్కడి నుంచి ఆయన పాలన చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి తన ఇంటి నుంచే పాలన సాగిస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ను క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించుకోగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాని పేరును ప్రజాభవన్గా మార్చి డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా కేటాయించారు. ప్రస్తుతం భట్టి విక్రమార్క ప్రజాభవన్లో ఉంటున్నారు. సీఎం రేవంత్ క్యాంప్ ఆఫీస్ కోసం చాలా ప్రాంతాలను పరిశీలించిన చివరకు హైదరాబాద్లోని ఓ చారిత్రాత్మక ప్యాలెస్ను ఆయన కేటాయించనున్నట్లు తెలుస్తోంది. నిజాం కాలంలో 1900 సంవత్సరంలో నిర్మించిన ఇంద్రభవనం లాంటి పైగా ప్యాలెస్ను సీఎం క్యాంప్ కార్యాలయంగా మార్చి అక్కడి నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ పాలన చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ సహా పలువురు ఉన్నతాధికారులు పైగా ప్యాలెస్ను ఇటీవలే సందర్శించారు. త్వరలోనే ఆ భవనాన్ని రెనోవేట్ చేసి సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చనున్నట్లు సమాచారం. ఆరో నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900 సంవత్సరంలో ఈ ప్యాలెస్ నిర్మించుకున్నాడు. ఆ వంశం పేరు మీదుగా దీనిని పైగా ప్యాలెస్గా పేరొచ్చింది. అయితే ఈ భవనం నిజాంకు నచ్చడంతో ఆయనకే బహుమతిగా ఇచ్చారు. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ తన కుటుంబ సమేతంగా అప్పుడప్పుడు ఈ ప్యాలెస్కు వచ్చేవారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉన్న పతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్తుండటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ట్రాఫిక్లో చిక్కుకున్న ప్రయాణికులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ. ప్రపంచంలో ఎక్కడ స్థిరపడ్డా సంక్రాంతికి అంతా స్వగ్రామాలకు చేరుకుంటారు. మరీ ముఖ్యంగా ఏపీలో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఒక వేడుకల 4-5 రోజులు సంక్రాంతి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. బసవన్నల ఆటలు, కోడిపందాలు, భోగిమంటలు, ఇలా పండగ మామూలుగా ఉండదు. అయితే హైదరాబాద్ నగరంలో ఉంటున్న ఏపీ వాసులు గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు 2 రోజులుగా కిక్కిరిసిపోతున్నాయి. రైల్వేల్లో ముందస్తు రిజర్వేషన్లు కూడా దొరకడం లేదు. మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ కావడంతో బస్సుల్లో ప్రయాణించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇక ప్రైవేట్ బస్సుల్లోనూ రద్దీ విపరీతంగా పెరిగింది. కొందరు సొంత వాహనాల్లో స్వగ్రామాలకు వెళ్దామని అనుకున్నా వారికి కూడా తిప్పలు తప్పడం లేదు. ప్రయాణ ప్రాంగణాలతో పాటు టోల్ ప్లాజాల వద్ద కూడా భారీగా రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు, ఏపీకి వెళ్లే నగరవాసుల వాహనాలు బారులు తీరాయి. ఇప్పటికే సెలవులు ప్రకటించడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. వాహనాలు మెల్లిగా ముందుకు కదులుతున్నాయి. ఫాస్ట్గా ఉన్నా కూడా టోల్ ప్లాజా వద్ద వాహనాలు వేగంగా ముందుకు కదలడం లేదు. దానికి తోడు ఉదయం పొగమంచు కూడా కమ్మేయడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పండగ నేపథ్యంలో శుక్రవారం రాత్రి వరకు 50,000 వాహనాలు వెళ్లనున్నట్లు జీఎంఆర్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఇదే రోజున దేశ ప్రధాని అయోధ్య రామమందిరానికి చేరుకున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన ఏకతా యాత్రలో ఆయన ఉన్నట్లు ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అలనాటి మధుర జ్ఞాపకాలు నెబరవేసుకున్నారు. రామమందిరం గురించిన సందేశాన్ని దేశం మొత్తం వ్యాప్తి చేయడానికి ఆయన ఈ యాత్రలో ఉన్నారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఇదే రోజున దేశ ప్రధాని అయోధ్య రామమందిరానికి చేరుకున్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన ఏకతా యాత్రలో ఆయన ఉన్నట్లు ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. రామమందిరం గురించిన సందేశాన్ని దేశం మొత్తం వ్యాప్తి చేయడానికి ఆయన ఈ యాత్రలో ఉన్నారు. అప్పట్లో జై శ్రీరామ్ నినాదాల మధ్య నరేంద్ర మోడీ ఒక ప్రతిజ్ఞ చేశారు. అయోధ్యలో రామమందిరం కట్టినప్పుడే తిరిగి వస్తానన్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. కాశ్మీర్ను భారత్లో విలీనం చేయడం ద్వారా బీజేపీ దేశాన్ని ఏకం చేయడానికి తపస్సు చేసినట్లు ఈ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎట్టకేలకు శతాబ్దాల కలగా మిగిలిన భగవాన్ శ్రీరాముని ఆలయం ప్రతిష్ఠించబడిందని రాసుకొచ్చారు. అయోధ్యలో ఆ శ్రీరామచంద్రుడికి ఆలయం మాత్రమే కాదు, యావత్ అయోధ్య నగరమే పునర్నిర్మాణం జరుపుకుంటోంది. సర్వాంగ సుందరంగా తయారవుతోంది.
లక్షల మందికి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రైళ్లు, రోడ్లు, వాయు మార్గాల్లో చేరుకోవడానికి అవకాశం ఉన్న అయోధ్యలో ఆ మేరకు రవాణా మౌలిక వసతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నాయి. అయోధ్య అనగానే అందరి దృష్టి అక్కడ నిర్మాణం పూర్తి చేసుకుంటున్న రామమందిరం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠపైనే ఉంది. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చే విశిష్ట అతిథులు, వారికి ఇవ్వబోయే బహుమతులు, ఆలయానికి వస్తున్న కానుకలు, ఇతర విశేషాల గురించి అందరూ ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ప్రారంభోత్సవం తర్వాత వీలును బట్టి రామజన్మభూమికి ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆలయానికి వచ్చే భక్తులకు ఆతిథ్యం ఇచ్చే అయోధ్య నగరం ఎలా ఉంది? మిలియన్ల సంఖ్యలో వచ్చే భక్తులకు ఆ నగరం ఆశ్రయం ఇవ్వగలదా? రోడ్డు విస్తరణ కారణంగా తొలగించిన భవనాల స్థానంలోనూ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇక్కడున్న హోటళ్లు, వసతి గృహాల నిర్వాహకులు తమ వ్యాపార సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో అదనపు అంతస్తులు లేదా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలొచ్చాయి. అయోధ్య నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. అమ్మకాలు, కొనుగోళ్లు సాగుతున్నాయి. సరికొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. ప్రైవేట్ హోటళ్లు, రిసార్ట్లు పెరుగుతున్నాయి. నగరంలో ఆలయానికి సమీపంలో నివాస భవనాలున్న ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను హోటల్గా మార్చేస్తున్నారు. లేదంటే హోమ్ స్టేలు మార్చి తమ ఆదాయ మార్గాలను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రతి ఇంట్లోనూ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మొత్తంగా అయోధ్య నగరం మొత్తం అండర్ కన్స్ట్రక్షన్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పొచ్చు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠాన కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ప్రాణ ప్రతిష్టాపన రోజున అయోధ్యకు వచ్చే అతిథులకు ప్రత్యేక లడ్డూలను పంపిణీ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. జనవరి 22న 1,00,000 మందికి పైగా భక్తులు అయోధ్యకు వస్తారని ఆలయ ట్రస్ట్ అంచనా వేస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి ముందు జనవరి 16 నుంచి వివిధ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22న అయోధ్య రామమందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు ఆహ్వానం అందింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన సుమారు 11,000 మంది ప్రముఖులకు ఆలయ ట్రస్ట్ ఆహ్వానాలు పంపించింది. క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్తో సహా పలువురు క్రికెటర్లు ఇప్పటికే రామమందిరాన్ని ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్నారు. వారిలో నీరజ్ చోప్రా, పివి సింధు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా ఇతర ప్రముఖ క్రీడాకారులు ఉన్నారు. జాకీ ష్రాఫ్, రజనీకాంత్, రణబీర్ కపూర్ వంటి సినీ పరిశ్రమ ప్రముఖులకు కూడా ఆహ్వానాలందాయి. ఈ సందర్భంగా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ 11,000 మందికి పైగా అతిథులు, ఆహ్వానితులకు జ్ఞాపికలను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.